90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో అండి, నమస్తే. మీలో ఎవరికైనా సైనోఫోబియా అంటే తెలుసా? ఐ రిపీట్, సైనోఫోబియా. సైనోఫోబియా అంటే కుక్కలంటే భయం. అలాంటి ఫోబియాస్ ఎన్ని ఉన్నాయో తెలుసా? 500 types of phobias in psychology. 500 types యా. అందులో చాలా ఉంటాయి. ఆక్రోఫోబియా, ఆక్వాఫోబియా, నెక్స్ట్ ఫర్ అంటే ఫోబియా, ఫరీ యానిమల్స్ అంటే ఫోబియా, నీళ్ళు చూస్తే భయము, రైట్? ఇలాంటివి చాలా ఉంటాయి. హైట్స్ చూస్తే భయము, పాస్ట్ అంటే భయము, ఫ్యూచర్ అంటే యాంగ్జైటీ. ఇవన్నీ ఫోబియాస్. మీరు రీసెర్చ్ చేయొచ్చు కావాలి అంటే. దేర్ ఆర్ 500 types. ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఇంకా 500 అని అంటున్నాను. 500 types ఆఫ్ ఫోబియాస్లో మీకు ఏ ఫోబియా ఉంది? మాకు ఒక మేడము ఒక మాట, చాలా మంచి వర్డ్ చెప్పారు. మన లైఫ్లో ఎప్పుడు కూడా రెండు ఎమోషన్స్ కారణం. మనం ఏదైతే బిహేవ్ చేస్తామో ఆ బిహేవియర్కి అన్నారు. అండ్ ఐ వాజ్ థింకింగ్, ఏమో మరి లవ్ అయి ఉండొచ్చు, ఇంకేమై ఉండొచ్చు అని ఆలోచించాం. అండ్ షీ సెడ్ వెరీ బ్యూటిఫుల్ థింగ్. వీ ఆపరేట్ ఫ్రమ్ ఓన్లీ 2 emotions అండ్ దే ఆర్ ఐదర్ లవ్ ఆర్ ఫియర్. ఐదర్ ప్రేమతోని ఆపరేట్ చేస్తాము లేదా భయంతోని ఆపరేట్ చేస్తాము అంది. అండ్ ఐ వాజ్ లైక్, అయి ఉండకపోవచ్చు. ఎక్స్పెరిమెంట్ చేయటం మొదలుపెట్టాను. అండ్ దెన్ ఐ అండర్స్టూడ్. మా బాబుని నేను కొట్టిన ప్రతిసారి, అటు భయంకరంగా కాదు, వాడి మీద ఏదైనా ఒక్క దెబ్బ పడినా, పాప మీద కానీ, బ్యాక్గ్రౌండ్లో వాడికి ఏమీ అవ్వకూడదు కాబట్టి ఒక దెబ్బ వేయటం అన్న జరుగుతుంది, విచ్ ఈజ్ అ ఫియర్. లాస్ట్ టైం పడ్డాడు, మళ్ళీ అలా పడొద్దు, సో నేను ఇప్పుడు ఒక చిన్న దెబ్బ వేసి వాడిని ఆపుతాను. యా, ఆ దెబ్బ అయినా ఎందుకు వేస్తున్నాను? బికాజ్ ఐ లవ్ హిమ్ సో మచ్. అర్థమవుతుంది కదా? వీ ఆపరేట్ ఫ్రమ్ ఓన్లీ 2 emotions. దాని పిల్ల జల్లాలే మిగతా అన్ని ఎమోషన్స్ కూడాని. ఇది ఇంత ధైర్యంగా ఎలా చెప్తుందంటారా? నేను సైన్స్ స్టూడెంట్ని. ఏ ఎక్స్పెరిమెంట్స్ లేకుండా, నాకు దగ్గర ఏ రీసెర్చ్ చేయకుండా నేను మీ దాకా రాను. దెర్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్ డన్ 1890sలో. పావ్లోవ్ అని ఒక సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ చేశాడు అసలు ఈ బిహేవియర్స్ గురించి, బిహేవియరల్ సైకాలజీ గురించి ఎలా ఉంటుంది అని. మనందరం కూడా చదివాం, కానీ మర్చిపోయి ఉంటాం. నేను ఒకసారి గుర్తు చేస్తాను. ఒక కుక్కకి తను ఫుడ్ పెడతాడు. నార్మల్గా ఫుడ్ పెడుతున్నప్పుడు దాని రెస్పాన్స్ ఎలా ఉంది? ఆ ఫుడ్ పెట్టేటప్పుడు టంగ్ అని ఒక బెల్ మోగించి, బెల్ మోగిన వెంటనే ఫుడ్ సర్వ్ చేశాడు. బెల్ మోగించటం, ఫుడ్ సర్వ్ చేయటం, బెల్ మోగించడం, ఫుడ్ సర్వ్ చేయటం. కొన్ని రోజులు అయిన తర్వాత, ఇలా కొన్ని రోజులు దానికి ఇచ్చిన తర్వాత ఫుడ్ ఇవ్వలేదు, బట్ ఓన్లీ బెల్ టంగ్ అని కొట్టారు. ఆ బెల్కి ఆ కుక్క, డాగ్ ఏదైతే ఉందో, నిజంగానే ఇంకా ఫుడ్ సర్వ్ చేయకపోయినా దాని నోట్లో సెలైవా స్టార్ట్ అయిపోయింది. అండ్ దే కలెక్టెడ్ అంత డీప్గా కాకపోయినా దే కలెక్టెడ్ ద సెలైవా కూడా. వాళ్ళు ఆ టంగ్ నుంచి వస్తున్న సెలైవాని కలెక్ట్ చేసి మరీ దాన్ని రెస్పాన్స్, బ్రెయిన్ ఎలా ఉంది అని అంత డీప్ రీసెర్చ్ చేశారు. నేను అంత దాకా మాట్లాడను. ఇక్కడ జనరల్గా ఏం జరుగుతుందంటే, దిస్ ఈజ్ కాల్డ్ క్లాసికల్ కండిషనింగ్. అంటే ఆ ఫుడ్ని ఆ డాగ్ మెమరీలో ఎలా స్టోర్ చేసుకుంది? గంట కొట్టంగానే నాకు ఫుడ్ దొరుకుతుంది అన్న కండిషన్డ్ రెస్పాన్స్. అంటే ఇప్పుడు నాకు ఫుడ్ దొరుకుతుంది కాబట్టి అది అలా రెస్పాండ్ అవుతుంది. ఇది పావ్లోవ్ ఏం చేశారంటే, దీని నెక్స్ట్ లెవెల్. ఇది డాగ్ పైన చేసిన ఎక్స్పెరిమెంట్ కదా, అదంటే అలా బిహేవ్ చేసింది. మనుషులు ఇలా చేస్తారు అని చెప్పి 1910s 1920sలో అలాగా ఒక సైంటిస్ట్ ఏం చేశారంటే, ఒక చిన్న బాబు పైన, దిస్ ఈజ్ కాల్డ్ లిటిల్ ఆల్బర్ట్ ఎక్స్పెరిమెంట్. అండ్ దానికి నిజంగా అప్రూవల్ లేదు ఇప్పటికీ కూడా. దిస్ ఈజ్ ద వర్స్ట్ సైన్స్ ఎక్స్పెరిమెంట్. ఒక చిన్న బాబు పైన అలాంటి ఎక్స్పెరిమెంట్ ఎలా చేశారో అని ఇప్పటికీ డిబేట్ చేసుకుంటారు, బట్ ఇట్ జస్ట్ హ్యాపెండ్. సో ఆ లిటిల్ ఆల్బర్ట్ ఎక్స్పెరిమెంట్లో ఏం జరిగింది తెలుసా? చిన్న బాబు అండి, హీ వాజ్ హార్డ్లీ 6 months to 7 months ఓల్డ్. ఆ బాబుని మంచిగా కూర్చోబెట్టి ఫస్ట్ ఆ బాబు చాలా హెల్దీ బాబు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాబు గురించి స్టడీ చేశారు. వెరీ హెల్దీ బాయ్ అండ్ చాలా మంచి రెస్పాన్సెస్. వాడు ఏదన్నా సరే ఎగ్జైటింగ్ అన్ని పట్టుకొని ఎక్స్పెరిమెంట్ చేయటం, అన్నిని ఎంజాయ్ చేయటం, ఏ ఫుడ్ ఇచ్చినా తినటం, అలాంటి హెల్దీ బాయ్ అనమాట, రైట్? ఆ బాబుకి ఏం చేశారు, స్లోగా ఫస్ట్ ర్యాట్ని పంపించారు. ఫరీ యానిమల్స్ కదా, కొంచెం ర్యాట్ సాఫ్ట్గా ఉంటుంది. సో వాడు ర్యాట్ని టచ్ చేశాడు. వాడికి ఏం భయం లేదు, బికాజ్ బేబీ మైండ్ డజంట్ నో కదా, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏం లేదు. సో ర్యాట్ని చూశాడు, ఇట్ వాజ్ నథింగ్.
డాగ్ని పంపించారు, ఇట్ వాజ్ నథింగ్, నార్మల్ రెస్పాన్స్. క్యాట్ని పంపించారు, నార్మల్ రెస్పాన్స్. మాస్క్ వేసుకున్నారు, ఫర్తో ఉన్నది, మాస్క్ వేసుకున్నారు, మాస్క్ని టచ్ చేశాడు, నార్మల్. నో నథింగ్, బిహేవియర్ అంతా నార్మల్ ఉండింది. నెక్స్ట్ లెవెల్లో ఏం చేశారంటే, ఒక ఫర్రీ థింగ్ ఏదో యానిమల్ని తను ఆడుకుంటున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో గట్టిగా టంగ్ మన ఒక సౌండ్ ఇచ్చారు, రైట్? మనం కూడా చూడండి, మీరు గమనించండి, వి ఆల్ క్యారీ సౌండ్ ఫియర్, మనందరిలోని ఫోబియా ఉంటుంది. గట్టిగా సౌండ్ వచ్చిందంటే అలర్ట్ అవుతుంది కదా బ్రెయిన్, ఏదో ఫియర్ ఉంది, ఏదో థ్రెట్ ఉంది, ఇక్కడ నుంచి ఉండాలా పారిపోవాలా అని మనందరిలోని ఇమ్మీడియట్ రెస్పాన్స్ వస్తుంది. అలానే ఆ చిన్న బేబీ మైండ్కి భయం క్రియేట్ అయింది. ఆ గంట గట్టిగా కొట్టినప్పుడు భయం క్రియేట్ అయింది. కానీ ఆ భయం క్రియేట్ అవుతున్నప్పుడు చేతిలో ఉన్న యానిమల్ ఏంటి? సమ్ ర్యాట్ ఆర్ క్యాట్. సో వాడు ఏమనుకున్నాడు, దీనికి నేను భయపడాలి, తెలియకుండానే ఇట్ బికేమ్ అ కండిషన్డ్ రెస్పాన్స్. ఈ వస్తువుకి, ఇక్కడున్న యానిమల్కి అక్కడ వచ్చిన సౌండ్ని రెండింటిని కలిపి అసోసియేట్ చేసుకుంది బ్రెయిన్కి లాజిక్స్ అనవసరం, ఇట్ క్యారీస్ ఫియర్స్ మాత్రమే. సో వెంటనే పట్టేసుకుంది. ఆ రెండిటి కలిపి అసోసియేట్ అయిన మెమరీ ఆ పిల్లోడ్లో ఏం కూర్చుంది? భయం. అక్కడి నుంచి తర్వాత నెక్స్ట్ రెస్పాన్స్లో ఆ పిల్లోడి దగ్గరికి ఇది అయిపోయింది, గంట మోగించలేదు. థర్డ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్లో నార్మల్గా క్యాట్ని పంపించారు. కొద్దిసేపు అయిన తర్వాత హీ వాజ్ క్రయింగ్, భయపడి దాన్ని ముట్టుకోవడానికి రిజెక్ట్ చేసి ఏడవడం మొదలుపెట్టాడు. అనుకోకుండా ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల, అంత చిన్న ఏజ్లో చేయటం వల్ల ఆ బాబు లైఫ్ లాంగ్ ఆ ఫోబియాని క్యారీ చేస్తాడు. అతనే కాదు, అతనితో పాటు నెక్స్ట్ లెవెల్లో వాళ్ళ పిల్లలు సైతం DNA తీసుకొని వెళ్తారు. సో ఈవెన్ దే విల్ క్యారీ దిస్ ఫోబియా. ఆ జనరేషన్లో ఎందుకు వాళ్ళ క్యాట్స్ ర్యాట్స్ అంటే భయమో కూడా తెలీదు, బట్ వాళ్ళు భయపడుతూ వెళ్ళిపోతూ ఉంటారు. కెన్ యూ సీ హౌ వి క్యారీ ఫార్వర్డ్ అవర్ ఫోబియాస్? అర్థమవుతుంది కదా, మనందరం ఇలానే భయం నుంచి ఆపరేట్ చేస్తున్నాము. లాస్ అయిపోతామేమో అన్న భయం, చనిపోతామేమో అన్న భయం, ఫ్యూచర్లో నాకేమీ ఉండదేమో అన్న భయం, మా పిల్లలు ఏం సరిగా చేయలేమేమో అన్న భయం, లేకపోతే తప్పు చేస్తామేమో అన్న భయం, లేదా అసలు మన వాళ్ళు బాగుంటారా, సంథింగ్ ఆర్ ది అదర్. ఎవ్రీబడీ ఈస్ క్యారింగ్ సమ్ ఆర్ ది అదర్ ఫియర్. అబ్బాయిలకైతే ఎక్కువ జాబ్ ఉంటుందా ఉండదా అన్న భయం. వి ఆల్ ఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ ఫియర్. మరి దీనికి సొల్యూషన్ ఏంటి మేడం? కండిషన్ రెస్పాన్సెస్ ఆల్రెడీ చాలా అయిపోయాయి కదా. చిన్నప్పుడే మనం 90% కండిషనింగ్ ఆల్రెడీ అయిపోయింది 7 years లోపలనే. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మనం ఆ కండిషన్స్ నుంచి ఆపరేట్ చేస్తున్నాం కదా. మరి ఇక నా లైఫ్ ఎవరో డిజైన్ చేసేసినట్టేనా? నా యూ డిజైన్. నేను ఉండేదే అందుకు. మాకు మా మేడం టీచ్ చేసిందే సబ్జెక్ట్ అది. వీ విల్ హెల్ప్ యూ టు రీడిజైన్ యువర్ లైఫ్. ఎలా? మీ ప్యాషన్ కనుక్కున్నాక, ప్యాషన్ నుంచి మనీ ఇనీషియల్గా రాకపోవచ్చు, బట్ స్లోగా యూ విల్ ఎర్న్ ఇన్ lakhs of rupees. ట్రస్ట్ మీ వెన్ ఐఎమ్ సేయింగ్ దిస్. ప్యాషన్స్ వైపు ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో ఈ ఫియర్స్ స్లోగా తగ్గిపోతూ ఉంటాయి. ఈ ఫియర్స్ తగ్గిపోతూ ఒక్కొక్కటి, నేనైతే 500లో ఐ క్రాస్డ్ 50 ఫియర్స్. ఫోబియాలు రాసుకున్నాను. ఓ మై గాడ్, ఐ క్యారీ దిస్ ఫోబియా. ఇందుకు ఫస్ట్ టాపిక్లో నేను ఏం చెప్పాను? సైనోఫోబియా. సైనో అంటే డాగ్ అనమాట గ్రీక్లో. సైనోఫోబియా నాలో చిన్నప్పుడు లేదు, కానీ ఇప్పుడు నాకు ఫస్ట్ డాగ్ని చూడంగానే ముందు భయం వేస్తుంది, దాని తర్వాత నేను వెళ్ళి దాంతో ఆడుకుంటాను. ఆ భయం ఎక్కడి నుంచి వచ్చిందని నేను ఫియర్స్ చెక్ చేసుకుంటుంటే నాకు అర్థమైంది. ఐ హ్యాడ్ 3 dog bites హిస్టరీ. 3 times నేను యాంటీ ర్యాబిస్ వేసుకోవటము, ఆ ఇంజెక్షన్స్, ఆ మెడిసిన్స్ అన్నీ పడ్డాయి నాకు. 3 dog bites హిస్టరీ ఉన్నాయి కాబట్టి నేను అంత భయపడ్డాను. సో ఇప్పుడు నేను ఏదైనా డాగ్ని చూస్తే లవ్ తర్వాత వస్తుంది, ఫస్ట్ భయం వేస్తుంది. ఒక డాగ్ దగ్గరే మన బిహేవియర్ ఇలా ఉంది అంటే మనం మనుషుల్ని కలవటానికి, వాళ్ళని డీల్ చేయటానికి, మన ఫ్యూచర్కి ఎన్ని భయాలు ఉన్నాయి తెలుసా. సో కమ్ అండ్ కనెక్ట్ టు అస్, వీ విల్ గైడ్ యూ కదా, మేము హెల్ప్ చేస్తాం. మీరు మీ భయాలతో ఎక్కడన్నా స్టక్ అయిపోయి ఉంటే జస్ట్ కనెక్ట్ టు అస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.